గణిత మేధావి రామానుజన్ జయంతి వేడుకలను సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ పాఠశాలలో నిర్వహించిన మ్యాథ్స్ ఫెయిర్లో భాగంగా మ్యాథమెటికల్ ప్రాజెక్టులను తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రతి విద్యార్థి విద్యాభ్యాసంలో గణితం ముఖ్య పాత్ర పోషిస్తుందని సంగారెడ్డి జిల్లా PRTU అధ్యక్షులు టీచర్ మానయ్య అన్నారు. విద్యార్థులు తాము తయారు చేసిన ప్రాజెక్టులను పలువురికి వివరిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారని తెలియజేశారు. మ్యాథ్స్ ఫెయిర్కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్స్ బృందం ప్రాజెక్టులను తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ ప్రైవేట్ స్కూల్లో నిర్వహిస్తున్న మ్యాథ్స్ ఫెయిర్కు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మేనేజ్మెంట్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ మరి బృందానికి అందరికీ కూడా, మరి ఇక్కడికి విచ్చేసిన మన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ పెద్దల లింగగౌడ్ గారికి, అదేవిధంగా మరి విషి హై స్కూల్ నాగిరెడ్డి గారికి, కిషన్ సెంట్ ఆన్స్ హై స్కూల్ కిషన్ గారికి, మళ్ళీ మా CRP విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అందరు కూడా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో భాగంగా విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ మ్యాథ్స్ ఫెయిర్ అనేది మరి మనందరికీ తెలుసు. మరి మ్యాథ్స్ అనగానే రామాంజం అని ప్రతి ఒక్క పిల్లోడికి తెలుసు, విద్యార్థులకు తెలుసు, మరి ఉపాధ్యాయులకు తెలుసు. రామాంజం గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఇచ్చిన ఒక్కొక్క మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్లో కానీ ఏ దాంట్లో కానీ బ్రహ్మాండంగా చెప్పి ఈరోజు ఆయన మనకు అందించిన అన్నీ కూడా మనం ఈరోజు ఈ రకంగా మ్యాథ్స్ డేను జరుపుకుంటూ, మరి మ్యాథ్స్ లోపల ఇంకా సులభతరమైన ఏమున్నాయి, ఏ రకంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు కూడా ఈరోజు నేను ఏ పాఠశాలను సందర్శించినా మ్యాథ్స్ అంటేనే ముందుకు వస్తారు. ఒకనాడు మ్యాథ్స్ అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. మ్యాథ్స్ గణితం అనగానే అబ్బో గణితమా మ్యాథ్సా అని కాదు, ఈరోజు మ్యాథ్స్ అంటే నేను ముందుకు రావడం జరిగింది. మరి ప్రైవేట్ స్కూళ్ళతో ఈ రోజున ఆక్స్ఫర్డ్ హై స్కూల్ జోగిపేటలో ఇది 40వ సంవత్సరం. 1984లో ఇక్కడ జోగిపేటలో ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్ ఇది. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఎగ్జిబిషన్స్ కానీ ఫెయిర్స్ కానీ ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం 40వ సంవత్సరం కాబట్టి ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. దానిలో భాగంగా ఇవాళ మ్యాథమెటిక్స్ స్కూల్ సంగారెడ్డి ట్రెజరర్గా అంటే ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ట్రెజరర్గా సంగారెడ్డి ట్రెజరర్గా సార్ ఉన్నారు. తర్వాత సార్ కానివ్వండి అందరూ కూడా వాళ్ళ ప్రతిభని చూసి ఆశీర్వదించి వెళ్ళారు. మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కూడా ఇంకా చాలా టేకప్ చేయాలన్న ఉద్దేశం మాకుంది. మరి మాకు గెస్ట్లు కూడా వచ్చారు. జోగిపేట కాన్స్టిట్యున్సీలోనే, అదేవిధంగా మన పూర్వ మెదక్ జిల్లాలోనే, అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే చాలా సీనియర్ మోస్ట్ అయినటువంటి స్కూల్ ఇది ఆక్స్ఫర్డ్ స్కూలు. మరి మా మిత్రులు మా శ్రేయోభిలాసి గత 40 సంవత్సరాల నుంచి, అంటే 1984లో స్టార్ట్ అయిన సంస్థ 2022-24 వరకు, అంటే సుమారు 4 డికేడ్స్ అనమాట. 40 సంవత్సరాల నుంచి మరి జోగిపేటలో ఒక అద్భుతమైన విద్యను అందజేస్తూ కొన్ని వేల మంది విద్యార్థుల్ని మరి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో మా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆక్స్ఫర్డ్ హై స్కూల్ పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ మ్యాథమెటిక్స్ ఫెయిర్ అని ఏదైతే December 22 రోజు శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డేని అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. సార్ ఏంటంటే వితిన్ ది 1 మంత్లో సేమ్ ప్రోగ్రామ్ నిర్వహించడానికి ఇవాళ మరి పిల్లలందరితో మంచి ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేశారు. స్పెషల్లీ హై స్కూల్ పిల్లలు, ప్రైమరీ పిల్లలు, ప్రీ ప్రైమరీ పిల్లలందరూ కూడా చాలా మంచి మ్యాథమెటిక్స్ ప్రాజెక్ట్స్ చేసి ఎక్స్ప్లెయిన్ కూడా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్తో పాటు మ్యాథమెటిక్స్ టీచర్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అంతకు మించి ఉపాధ్యాయులు, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ ముందుకు పోదు. కాబట్టి ఇదే విధంగా ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇదే విధంగా ఇంకా అత్యున్నతమైనటువంటి విద్యార్థులు పొందడానికి కావలసిన అనేకమైన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ
మా ట్రస్మా తరపున, సంగారెడ్డి జిల్లా తరపున, రాష్ట్ర స్థాయి తరపున ఈ యొక్క మేనేజ్మెంట్స్కు తర్వాత ఎంఏ వారి కృష్ణ గారు చాలా మంచి మనిషి, మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. వారు కూడా యొక్క విద్యకి చాలా ప్రోత్సహిస్తున్నారు. వారికి సందర్భంగా మరి నాగేశ్వరరావు గారికి, ఉపాధ్యాయ బృందానికి, మా తోటి బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మ్యాథ్స్ ఫెయిర్ చాలా బాగా నిర్వహించారు. పిల్లలు బాగా ప్రోత్సాహంతో చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మ్యాథ్స్ ఫెయిర్ గణిత ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా ఇది అభినందనీయం. మరి ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, తర్వాత వీళ్ళందరూ కూడా వివిధ నమూనాలు, ఆకర్షణీయమైనటువంటి నమూనాలు, తర్వాత నిత్య జీవితంలో కూడా మనకు అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి అనేక రకాల సమస్యలు కూడా పరిష్కార మార్గాలను సూచిస్తూ వారు నిర్మించినటువంటి చక్కటి మోడల్స్ అన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. గణిత భావనలన్నీ కూడా మన జీవితంలో ఒక అంతర్భాగం. గణితము అంటే మన నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా మనం రకరకాల సందర్భాల్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న అంశాలను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కిడ్స్ 1వ తరగతి నుంచి మొదలుకొని 10th క్లాస్ వరకు విద్యార్థులందరూ కూడా చాలా చక్కటి ఆకర్షణీయమైనటువంటి నమూనాలు తయారు చేశారు. వాళ్ళు ఒక్కొక్క విద్యార్థి వద్దకు వెళ్ళి అడుగుతూ ఉంటే చాలా స్పష్టంగా ఆ చేసినటువంటి నమూనా మీద, మోడల్ మీద వారికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం చాలా చక్కగా చెప్పడం, చక్కగా వివరించడం, వాళ్ళు మరి అందమైనటువంటి ఫ్రేమ్లో కూడా దాన్ని చక్కగా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం, తర్వాత ఆ విషయాన్ని కూడా సవిస్తరంగా ఒక మోడల్ రూపంలో మనం ముందుంచడం, ఇది నిజంగా అభినందనీయం. మరి వారికి ప్రోత్సాహం అందించినటువంటి గణిత ఉపాధ్యాయులను అభినందిస్తూ ఉన్నా. ఇది ఒక మంచి పరిణామం. ఎవరైతే గణితంలో వెనుకబడినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకాస్త ముందుకు వెళ్ళడం కోసం, గణితం పట్ల కుతూహలం పెంచుకోవడం కోసం, గణితాన్ని చాలా సునాయాసంగా చేసే విధంగా విద్యార్థులందరికీ ఉత్సాహం కల్పించడంలో ఈ పాఠశాల మేనేజ్మెంట్ చాలా తీవ్రంగా కష్టపడుతుందని తెలుస్తుంది మనకు. మరి గణిత ఉపాధ్యాయులు కూడా కలిశాను నేను. మరి వాళ్ళు కూడా ఎంతో తమకున్నటువంటి పరిజ్ఞానాన్ని విద్యార్థులకు పంచడంలో వాళ్ళ కృతకృత్యులైన భావించవచ్చు మనం. ఒక మంచి ఉత్సవం ఇది. మ్యాథ్స్ ఫెయిర్ అని పేరు పెట్టడం కూడా ఇందులో ఒక విస్తృతమైనటువంటి అర్థం ఉంది. ఎందుకంటే మరి ఈ సమకాలీన సమాజంలో మన అందరికీ తెలుసు, గణితంతో రిలేటెడ్ లేనటువంటి సబ్జెక్ట్ ఏది లేదు. గణితం మెడిసిన్ పనికి వస్తుంది, గణితం కంప్యూటర్ కోర్సుకు పనికి వస్తుంది, గణితం ఇంజనీరింగ్ పనికి వస్తుంది. మరి గణితం సంబంధించినటువంటి అన్ని అంశాలన్నీ కూడా వివిధ విభాగాల్లో తప్పకుండా గణితాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి గణితం అనేది మన నిత్య జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. కాబట్టి ఇటువంటి ఉత్సవాలు జరపడం వల్ల విద్యార్థుల్లో వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యాలు బయటికి తీసుకురావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభా సామర్థ్యాలు బయటికి తీసుకురావచ్చు. మరి విద్యార్థుల్లో వెనుకబడేటువంటి విద్యార్థులందరినీ కూడా మరొకసారి గణితం వైపు ఆసక్తులు చేయడంలో మరి ఇటువంటి మ్యాథ్స్ ఫెయిర్ కార్యక్రమం క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నేను డైరెక్టర్ నాగేశ్వర్ గారికి, వారి యొక్క మేనేజ్మెంట్కు, తర్వాత ముఖ్యంగా గణిత ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. విద్యార్థులందరినీ ఇక ముందు కూడా గణితం పట్ల ఆసక్తిని పెంచడం కోసం రకరకాల కార్యక్రమాలు రూపొందించాలని కోరుకుంటూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.